నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. గజానికో గతుకు, ప్రయాణం పితుకు బితుకు. ఇది రాష్ట్రవ్యాప్త రోడ్ల వాస్తవ పరిస్థితి. కొన్ని చోట్ల మోకాళ్లలోతు నీళ్లు, మనదేలిన రాళ్లు, భారీ గోతులతో ఈ రోడ్లపైన ప్రయాణమే ప్రాణాంతకమవుతోంది. ఎవరికీ పట్టని అనాథల్లా మారి గతుకులు గుంతలమయమైన మన రోడ్ల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు, అస్తవ్యస్త నిర్వహణ, తగినన్ని కొత్త రోడ్ల ప్రతిపాదన లేకపోవడమే ప్రధాన సమస్యగా మారాయి. ట్రాఫిక్ చిక్కులు పెరుగుతున్నాయి. మ్యాన్ హోల్స్, భూగర్భ కేబుళ్లు, విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ కేబుళ్ల కోసం, వాటర్ వర్క్స్ కోసం ఎక్కడో ఓ చోట నిత్యం జరుపుతున్న తవ్వకాలతో రోడ్లు మరింత ఛిద్రమవుతున్నాయి. ఇవన్నీ వెరసి ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఏటికేటా చిత్తవుతున్న రోడ్లు, పెరుగుతున్న ప్రమాదాలు, జనం అష్టకష్టాలు పాలు. ఇంత జరుగుతుంటా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్రంలో రహదారుల విస్తరణ, అభివృద్ధి మాట ఏమిటి? ఏటా 100 కిలోమీటర్ల రహదారులు పంచాయతీల నుంచి రహదారుల భవనాల శాఖకు మారుతున్నాయి. వాటి పేరు మీద 100 కోట్లు విడుదలవుతున్నాయి. కానీ రోడ్డెక్కాలంటే గుండెలు చేత్తో పట్టుకోవాల్సిందే. క్రమం తప్పని వాహన ప్రమాదాలు 100 మందిని పొట్టన పెట్టుకుంటున్నా మార్పు వచ్చిందే లేదు. ఫలితం ఏటా 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రహదారులు భవనాల శాఖ నిర్వాకంతో జనజీవనం నరకప్రాయంగా మారుతోంది. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి నానాటికి అధ్వాన్నంగా మారుతోంది. ఎటు చూసినా గతుకులు తేలిన రహదారులు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. వానాకాలం రాకతోనే అవన్నీ నరకానికి నకళ్లుగా మారాయి. అస్తవ్యస్త నిర్వహణ, రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, కొత్త రహదారుల ప్రతిపాదనలు అంతగా లేకపోవడం సమస్యల్ని పెంచుతోంది. ప్రయాణం పేరెత్తితే భయపడేలా చేస్తున్న చెత్త రోడ్లతో ప్రమాదాలకు లెక్క లేకుండా పోతోంది. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో 68,000 కిలోమీటర్ల పైచీలుకు రహదారులున్నాయి. దేశంలోనే ఎక్కువ పొడవు రహదారులు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో మొత్తం రహదారుల్లో జాతీయ రహదారులు 4,647 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 10,231 కిలోమీటర్లు, జిల్లా ప్రధాన రహదారులు 32,222 కిలోమీటర్లున్నాయి. అవి కాకుండా 1,20,282 కిలోమీటర్ల గ్రామీణ, స్థానిక సంస్థలు, ప్రాజెక్టులకు వెళ్లే రహదారులున్నాయి. వీటిలో 30% రహదారులు నిరంతరం మరమ్మతుల్లోనే. నిజానికి ఆ లెక్క 70% పైనే. లో రహదారులు భవనాల శాఖ ఏర్పాటైనప్పుడు 21,510 కిలోమీటర్ల రహదారులు ఉంటే ఇప్పుడది 3 రెట్లకు పైగా పెరిగింది. 1956 నాటికి రాష్ట్రంలో వాహనాల సంఖ్య కేవలం 24,500 మాత్రమే. 2012 నాటికి ఇది 1,10,00,000కు చేరుకుందని అంచనా. కాని వీటిని సరిపడిన విధంగా రోడ్లను తీర్చిదిద్దడంలో మాత్రం అలమాలిన అలసత్వం, అలక్ష్యం, అశ్రద్ధ. పాలకుల ఈ పాపాలు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా చినుకు పడిందంటే పరిస్థితి మరింత జటిలమవుతోంది. వాహన చోదకులకు నిత్యం నరకం కనిపిస్తుంది. రహదారుల మరమ్మతుల పేరుతో గుమ్మరిస్తున్న కోట్లు ఎటుపోతున్నాయో తెలీదు. నాణ్యత ప్రమాణాలు దేవుడెరుగు. వేసిన రోడ్డుకే మళ్లీ మళ్లీ మరమ్మతులు చేస్తూ కోట్లాది రూపాయల్ని రోడ్డు పాలు చేస్తున్నారు. ప్రజల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నారు. వీటి ఫలితంగా ప్రయాణాలు వాయిదా పడడం, వాహనాలకు మరమ్మతులు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం, ఒళ్ళు హూనం కావడం నుంచి పట్టు తప్పితే ప్రాణాలు కోల్పోవడం వరకు ఎన్నో భారీ మూల్యాలు చెల్లించాల్సి వస్తోంది ప్రజలు. అయినా ఇవేవి పాలకుల కళ్లకు కనబడడం లేదు.